యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు నిర్విరామంగా క్రియలు కలిగినటువంటి స్వార్థను ప్రకటించి అవకాశం కుదిరినప్పుడల్లా వారిని హెచ్చరిస్తూ ఇక్కడ మాట్లాడుతున్నారు, వేషధారులారా అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని దురద చెవులు కలిగి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే వారి కోసం మాట్లాడుతున్న మాట. వేషధారులారా అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చి తమ సొంత కార్యకలాపాలు, దేవుని మందిరానికి వచ్చి తమ సొంత ఆలోచనలు జరిగించే వారిని గూర్చి, దేవుని సన్నిధికి వచ్చి వాక్యానికి విరుద్ధంగా జీవించే వారిని గూర్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ఇష్టమైన జీవితం జీవించని వారి గురించి, దేవుని సన్నిధిలో ఉంటూ శరీర అవసరతల కోసం దేవుని సన్నిధిని ఉపయోగించుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి యోగ్యంగా ఎంచబడాలంటే పెదవులతో గనపరిస్తే చాలదు, నీ హృదయం దేవునికి దగ్గర అవ్వాలి. పెదవులతో నువ్వెంత అరిచి, పెదవులతో నువ్వెంత బిగ్గరగా కేకలు వేసి, పెదవులతో నువ్వెంత అరిచినా దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదది. అందుకే చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మందిరంలో ఉన్నటువంటి నీ హృదయం దేవునికి దగ్గరగా ఉండాలని చెప్తున్నాడు. మందిరంలోకి వచ్చినటువంటి నీ హృదయం దేవుని వాక్యం వైపు ఉండాలని చెప్తున్నాడు. మందిరంలో ఉన్నటువంటి నీ హృదయం ఆత్మీయ ఫలాలకు దగ్గరగా ఉండాలని చెప్తున్నాడు. మందిరంలో ఉన్న నీ హృదయం క్రియలు కలిగినట్టుగా ఫలించాలని అడుగుతున్నాడు. మందిరంలో ఉన్నటువంటి నీ హృదయం దేవుని ఆలోచనలకు అనుగుణంగా, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా, దేవుని యొక్క తలంపులకు అనుగుణంగా నీ హృదయం ఉండాలని చెబుతూ ఉన్నాడు. ఎక్కడుంటుంది మన హృదయం? దేవుని మందిరంలో. ఎక్కడుంటుంది మన హృదయం? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మందిరంలో. దేవుని కొరకు ఒక ప్రత్యేక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకొని దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని దాన్ని చక్కగా ఒక బలిపీఠం కట్టించుకొని ఒక మంచి ఆరాధించడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని కూర్చోటానికి మంచి స్థలం ఏర్పాటు చేసుకొని చక్కగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి దేవునిని కలిగి ఉండవలసినటువంటి మనము ఈనాడు ఎలా ఉంటున్నాం? ఈ సంవత్సరంలో దేవుడు కోరేది అదే. ఆయన మెచ్చుకునే యోగ్యుడిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు.